Hi friends, welcome to Sridhar CC Anantapuramu YouTube channel and welcome to our exclusive session for editorial analysis. So what do we have in our session? We start with the quote of the day for the motivation and one word substitutes. So one word substitutes running lo unnayandi. Next editorial vocabulary. So mari dantlo kuda phrasal verbs, idioms and also content related vocabulary is discussed. And editorial analysis, a particular vocabulary editorial related ఏదైతే డిస్కస్ చేస్తామో వాటి అప్లికేషన్, ఆ పదాల యొక్క అప్లికేషన్ ఎడిటోరియల్ ఏ విధంగా చేస్తున్నారు అనేటటువంటి లింక్తో అనలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఎడిటోరియల్ బేస్డ్ టెస్ట్ ఆఫ్ ద డే. సో రైట్ ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ డేస్ మనం స్టార్ట్ చేస్తున్నాము. వితౌట్ డిలే లెట్స్ గెట్ టు ద కోట్ ఆఫ్ ద డే. సో ద కోట్ ఈస్ నెవర్ గివ్ అప్ బికాస్ గ్రేట్ థింగ్స్ టేక్ టైమ్. సో ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గివ్ అప్ బికాస్ ఇట్స్ టేకింగ్ మోర్ టైమ్. But those people don't know that definitely great things take more time. So that's why don't give up because of time. సో ఎందుకంటే టైంతో ఎక్కువ గ్రేట్ థింగ్స్ జరగడానికి ఖచ్చితంగా టైం టేకింగే ఉంటుంది కాబట్టి. లైక్ ఇక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో ఆల్రెడీ మనం చూస్తున్నాము. లైక్ ఈ యొక్క రూట్ వర్డ్స్ క్రసీ, CRACY, this is related to government by departments of state related departments అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ రూల్ చేస్తున్నాయి, గవర్న్ చేస్తున్నాయి అనుకోండి, అది బ్యూరోక్రసీ అంటారు. అదే నొబిలిటీ అంటే గొప్ప వాళ్ళు, అంటే ఒక ప్రదేశంలో గొప్ప వ్యక్తులు, రిచ్ ఫ్యామిలీ అని కూడా అనొచ్చు. బట్ గొప్ప గుణం కలిగినటువంటి వాళ్ళు, పెద్దరికం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ చేత రూల్ చేయబడితే అరిస్టోక్రసీ అంటారు. అరిస్టాటిల్, హీజ్ అ ఫేమస్ ఫిలాసఫర్, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు రూల్ చేస్తే దాన్ని అరిస్టోక్రసీ అని అంటారు. వెల్దీ పీపుల్ రూల్ చేసినట్టయితే, అంటే కేవలం ధనికులు రూల్ చేసేటటువంటి గవర్నమెంట్ని ప్లూటోక్రసీ అంటారు. ప్లూటో ధనము అని గుర్తుపెట్టుకోండి. లైక్ ప్లూటో is a planet which is related to wealth అని గుర్తుపెట్టుకోండి. ప్లూటోక్రసీ, దట్ మీన్స్ వెల్దీ పీపుల్ రూల్ చేసేటటువంటి గవర్నమెంట్. ఇక ద మోస్ట్ ఫేమస్ అండ్ ద వెరీ నోన్ థింగ్ ఈస్ గవర్నమెంట్ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని అంటూ ఉంటాం కదా. డెమోస్ ఈజ్ రిలేటెడ్ టు పీపుల్, క్రసీ ఈజ్ రిలేటెడ్ టు గవర్నమెంట్. డెమోస్ అండ్ క్రాటోస్. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ గవర్నింగ్ అ కంట్రీ సజెస్టింగ్ అ ఫాదర్ చైల్డ్ రిలేషన్. సో ఏ కంట్రీలో అయితే ఫాదర్ మరియు చైల్డ్ రిలేషన్ లాగా ఒక కంట్రీలో ఉంది అంటే దాన్ని పెటర్నలిజం అని అంటారు. పెటర్నల్, సో ఫాదర్, అదే ఆల్రెడీ మనము చూస్తున్నాం. ఇక ఎడిటోరియల్ వొకాబులరీలోకి వచ్చినట్టయితే ట్రూ టు వన్స్ నేమ్, ఇట్స్ అన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. వి స్టార్టెడ్ విత్ ద ఇడియం. సో ఏంటంట, కీపింగ్ వన్స్ నేమ్ అంటే ఒకరి పేరు నిలబెట్టుకునే విధంగా. సో ఇట్స్ రియలీ ట్రూ టు హిజ్ నేమ్ అంటే, సో తన పేరును నిలబెట్టుకునే విధంగా, రెప్యుటేషన్ నిలబెట్టుకునే విధంగా అనే మీనింగ్ వస్తుంది. రెగ్యులేటర్, సో ఏదైతే ఒక పర్టికులర్ బిజినెస్ యాక్టివిటీని సూపర్వైజ్ చేస్తుందో అది రెగ్యులేటర్ అంటారు. వ్యాక్సిన్, ఇది మనకు తెలిసి మనం వింటూ ఉన్నటువంటి రెగ్యులర్ టర్మ్ ఈ మధ్యకాలంలో. ఏంటిది, బయలాజికల్ ప్రిపరేషన్, ఏమిటికి, ఇమ్యూనిటీ, ఒక పర్టికులర్ డిసీజ్ రిలేటెడ్గా ఇమ్యూనిటీ పెంచడానికి యూజ్ చేసేటటువంటి ఒక ప్రిపరేషనే వ్యాక్సిన్. స్ట్రోక్ ఆఫ్ అ పెన్, ఇట్స్ ఆల్సో అన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. ఒక్కసారి పెన్ అలా జులిపించి అని అంటాం కదా. సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అట్ ద స్ట్రోక్ ఆఫ్ పెన్, ఇట్ హ్యాపెన్స్ వెరీ క్విక్లీ బై ద అథారిటీ చేత. సో అధికారులు చేసేటటువంటి ఒక క్విక్ యాక్షన్నే స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్. ఒక్కసారి అలా సంతకం పెట్టేసి పాస్ చేశారని అంటూ ఉంటారు కదా. సో దానికి బదులుగా స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ పుట్ టు రెస్ట్, ఇట్స్ వన్ మోర్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. ఈరోజు ఎక్కువగా వచ్చే ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్. సో ఏంటి పుట్ టు రెస్ట్ అంటే, సో ఎటువంటి అనుమానాలు అవి ఇవి లేకపోకుండా, సో ఆ యొక్క పర్టికులర్ ఇష్యూని సర్దుమనగడం, సో అంటే స్టాప్ చేయడము, రిజాల్వ్ చేయడము, ఎక్స్ప్లెయిన్ చేయడం అనే మీనింగ్తో తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు ఇది కంప్లీట్గా కంటెంట్ రిలేటెడ్ టర్మ్. ఏంటిది, ఇమ్యూనోజెనెసిటీ. ఇమ్యూనో ఈజ్ పర్టికులర్ వర్డ్ రిలేటెడ్ టు ఇమ్యూనిటీ. జెనెసిటీ, సో ఎబిలిటీ ఆఫ్ సెల్స్, టిష్యూస్ టు ప్రొవోక్ అన్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎ హ్యూమన్. సో సెల్స్ మరియు టిష్యూస్ ఆల్రెడీ మన బాడీలో ఉన్నటువంటివి, ఈ యొక్క హ్యూమన్ బాడీలో ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ని ప్రొవోక్ చేసే విధంగా ఉండేటటువంటి ఎబిలిటీనే ఇమ్యూనోజెనిసిటీ అని అనడం జరుగుతుంది. ఇక అండర్లైన్ ఎంఫసైజ్ చేయడం. అండర్లైన్ చేస్తున్నాం అంటే ఎంఫసైజ్, హైలైట్ చేస్తున్నాం, అండర్ స్కోర్ అని కూడా అనొచ్చు. ఇక రోల్ అవుట్ అంటారా, ఇట్స్ అ నౌన్ యూజ్డ్ ఇన్ నౌన్ సెన్స్, అన్ యాక్ట్ ఆఫ్ లాంచింగ్ ఆర్ ఇంట్రొడ్యూసింగ్ సంథింగ్ అఫీషియల్. ఏదైనా ఒక థింగ్ని అఫీషియల్గా లాంచ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. మరి ఈ పదాలన్నీ కూడా ఏ విధంగా అప్లై చేస్తారనే దాన్ని బేస్ చేసుకుని గుర్తుపెట్టుకోవచ్చు. మిస్రెడ్ వర్బ్ ఫార్మ్స్. సో ఏదైనా తప్పుగా, ఇన్కరెక్ట్గా ఇంటర్ప్రెట్ చేయడము అంటే, సో అర్థం చేసుకోవడము, చెప్పడము, జడ్జ్ చేయడము.
ఇన్హాస్ట్ ఇది కూడా ఒక ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్, వెరీ క్విక్గా, ర్యాపిడ్గా, ఫాస్ట్గా, స్పీడీలీగా చేయడం అనమాట. నెక్స్ట్ ఆన్ హోల్డ్ అంటున్నాడు. ఆన్ హోల్డ్ అంటే ఏంటి? సో ఇది కూడా ఒక ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్, అంటే ఏదైనా పోస్ట్ పోన్ చేయడం, పుట్ ఆఫ్, హోల్డ్ ఆఫ్, డిలే. డిఫర్ అనే పదం అప్పుడప్పుడు వస్తుంటుంది, కన్ఫ్యూజ్ అవుతుంటుంది. డిఫర్ అంటే డిలే చేయడం అనే అర్థము గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమ్అవుట్, కమ్అవుట్ అనేది ఫ్రేజల్ వర్బ్. ఏంటిది? డిక్లేర్డ్ వన్ సెల్ఫ్ యాజ్ బీయింగ్ ఫర్ సంథింగ్. సో పర్టికులర్ పర్పస్ కోసం నేను వస్తున్నాను అనేటటువంటి సెన్స్తో కమ్అవుట్ యూస్ చేస్తారు. ఇక ఎఫికసీ మధ్యకాలంలో ఎక్కువగా వస్తుంది వర్డ్. ఎఫికసీ అంటే ఏంటంటే ఎబిలిటీ ఆఫ్ ఎ పర్టికులర్లీ ఎ డ్రగ్ ఆర్ ఎ సర్జరీ అనమాట. సో డిజైర్డ్ బెనిఫిషియల్ ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ, పవర్కి సినానిమస్గా యూజ్ చేసుకోవచ్చు. కావాల్సినటువంటి బెనిఫిషియల్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేసేటటువంటి ఎబిలిటీనే ఎఫికసీ అంటారు. ఎస్పెషల్లీ దీన్ని డ్రగ్ ఆర్ సర్జరీ రిలేటెడ్గా యూజ్ చేస్తారు. క్యారీ అవుట్ ఇది మనకు తెలిసిన ఫ్రేజల్ వర్బే. క్యారీడ్ అవుట్ ఏది? పర్ఫామ్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, కండక్ట్ చేయడం. నెక్స్ట్ డోస్, ఇది కూడా తెలుసు. డోస్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్. అడ్మినిస్టర్డ్ సో ఏదైనా ప్రొవైడ్ చేయడం, అప్లై చేయడం. ఎస్పెషలీ సో అడ్మినిస్టరింగ్ వ్యాక్సిన్ అంటే ఇవ్వడము, డిస్పెన్స్ చేయడము, ప్రొవైడ్ చేయడము. నెక్స్ట్ మీడియన్, ఇట్స్ అన్ అర్థమెటిక్ టర్మ్. సో మీన్ లేదా యావరేజ్ అని అంటాము, యావరేజ్గా అంటాం కదా అలా. ఫార్ యాడ్వర్బ్ ఏంటి? మచ్, కన్సిడరబుల్గా, మార్కెడ్లీ, నోటిసబుల్లీ. సో అంటే సో నోటీస్ చేయగలిగే విధంగా ఉన్నటువంటి అనే అర్థంతో ఇక్కడ ఈ ఎడిటోరియల్ రిలేటెడ్గా యూస్ చేస్తున్నాడు. స్టిపులేట్ ఏంటి? స్పెసిఫై చేయడము, సెట్ ఫోర్త్, స్టేట్ క్లియర్లీ, ఏదైనా క్లియర్గా స్టేట్ చేయడం అనమాట. సో నెక్స్ట్ క్యాండిడేట్ వ్యాక్సిన్ BNT162b2 ఏంటిది? RNA రైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పుకున్నాం కదా లాస్ట్ ప్రీవియస్ సెషన్స్లో. సో బేస్డ్ వ్యాక్సిన్ క్యాండిడేట్ ప్రొడ్యూస్డ్ బై ఫైజర్ అండ్ BioNTech. సో BioNTech ఫైజర్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి mRNA బేస్డ్ వ్యాక్సినే క్యాండిడేట్ వ్యాక్సిన్ BNT162b2 అని అంటారు. ప్రీమేచ్యూర్ అంటే ముందస్తుగానే, చాలా ఎర్లీగా, ఇల్ టైమ్డ్, హ్యాస్టీ, తొందరపాటులు అనే మీనింగ్ వస్తుంది ప్రీమేచ్యూర్. నెక్స్ట్ వ్యాక్సినేటెడ్ అంటే వ్యాక్సిన్ చేయబడినటువంటి, విత్ వ్యాక్సిన్ టు ప్రొవైడ్ ఇమ్యూనిటీ అగైన్స్ట్ డిసీజ్. ఇక్కడ డిఫరెంట్ అండ్ న్యూ టర్మ్ ఇనాక్యులేటెడ్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అడ్మినిస్టర్ చేయడము, ఇంట్రొడ్యూస్ చేయడం. నెక్స్ట్ స్ట్రైవ్ జనరల్లీ టేక్స్ టూ ప్రిపోజిషన్స్. స్ట్రైవ్ టు, సో హీ స్ట్రైవ్డ్ అ లాట్ టు గెట్ మార్క్స్, ఇలా. సో ట్రై చేయడము, అటెంప్ట్ చేయడము, ప్రతి ఒక్క పాసిబుల్ ఎఫర్ట్ పెట్టడం అనమాట. కాంప్రహెన్సివ్ అన్నిటినీ కలిపి, బ్రాడ్ బేస్డ్, కంప్లీట్, థరో, ఆల్ ఇంక్లూజివ్. ష్యూర్ షాట్ అడ్జెక్టివ్ ఏంటి? ఖచ్చితంగా సక్సెస్ అయ్యే విధంగా, యాజ్ ప్రామిస్డ్. డెట్రిమెంటల్, డ్యామేజింగ్, అన్డిజైరబుల్, హార్మ్ఫుల్. డెట్రిమెంటల్ టు యువర్ హెల్త్. డెట్రిమెంటల్ అంటే సో ఈ యొక్క అన్ఫేవరబుల్, నెగిటివ్గా, కౌంటర్ ప్రొడక్టివ్. సో ఇలాంటి సినానిమ్స్గా తీసుకొచ్చింది. లాస్ట్ వన్ రన్ ద రిస్క్. ఇది వన్ మోర్ ఫ్రేజ్. ఆల్మోస్ట్ మనకి 5 ఇడియమ్స్ వచ్చాయి ఈరోజు క్లాస్లో. సో రన్ ద రిస్క్ అంటే ఏంటి? డూ సంథింగ్ ఈవెన్ ఇఫ్ నోయింగ్ సంథింగ్ అన్ప్లెజెంట్, బ్యాడ్ మైట్ హ్యాపెన్. అంటే ఆల్రెడీ తెలిసి కూడా ముందరికి వెళ్ళేటటువంటి పరిస్థితిని రన్ ద రిస్క్ ఆఫ్ అని అంటారు. నెక్స్ట్ ఇక ఎడిటోరియల్కి వచ్చినట్టయితే ఆ యొక్క పర్టికులర్ వర్డ్స్ ఏ విధంగా అప్లై చేస్తున్నారని చూద్దాం. టు ఇట్స్ నేమ్ ఏమిటి గురించి అంట? సో రెప్యుటేషన్ని నిలబెట్టుకునే విధంగా ఏంటి? డ్రగ్స్ రెగ్యులేటర్ అండ్ COVID-19 వ్యాక్సిన్స్ రిలేటెడ్గా మనం మాట్లాడబోతున్నాం. DCGI డ్రగ్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అన్నమాట. డిడ్ వెల్ టు సీక్ మోర్ డేటా ఫ్రమ్ క్లియరింగ్ ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ వ్యాక్సిన్స్. సో ఇక DCGI ఆ పర్టికులర్ ఆథరైజేషన్ ఏం చేసిందంటే అది ఏమడుగుతుంది? సీక్ అంటే రిక్వెస్ట్ చేయడం అనమాట. మోర్ డేటా కావాలి మాకు, ఇంకా ఈ ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ వ్యాక్సిన్స్ కంటే క్లియరెన్స్ ఇవ్వాలి అంటే అని చెప్పేసింది. జస్ట్ విత్ అ స్ట్రోక్ ఆఫ్ పెన్ ఒక్కసారిగా అథారిటీని యూజ్ చేసి DCGI డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో DCGI ఏం చేసింది? పుట్ టు రెస్ట్, ఇంకా డౌట్లు క్వశ్చన్లు లేకపోకుండా ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఏంటి? రష్ అంటే చాలా ఫాస్ట్గా ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ కోసం ఇస్తారేమో అనేటటువంటి భయానికి, ఆందోళనకి ఒక్కసారి ఫుల్ స్టాప్ పెట్టేసింది అనమాట ఈ మ్యానుఫ్యాక్చర్కి అన్నిటికీ. ఎల్స్వేర్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ సఫిషియంట్ డేటా సఫిషియెంట్గా లేకపోతే ప్రొవైడ్ చేయబడదు అని చెప్పి క్లియర్గా చెప్పేసింది. ఇక్కడ ఇది నిజంగా అంటే ఒక అష్యూరింగ్ డెసిషన్, అంటే క్లారిటీగా ఉన్నటువంటి డెసిషన్ అని చెప్పొచ్చు. ఏంటి? అడిషనల్ సేఫ్టీ అండ్ ఇమ్యూనోజెనిసిటీ చెప్పుకున్నాం. ఇమ్యూనోజెనిసిటీ ఎబిలిటీ ఆఫ్ ఇమ్యూనిటీ. సో ప్రొడ్యూస్ చేయగలిగే డేటా ఈ పూణే బేస్డ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాని నుంచి అడగడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్కి సంబంధించినటువంటి బయోటెక్ కూడా అడగడం జరిగింది. అండర్లైన్స్ అంటే ఏం చెప్పుకున్నాము? సో ఫోకస్ చేయడం, ఎంఫసైజ్ చేయడము అని చెప్పుకున్నాము. రెగ్యులేటర్ యొక్క ప్రియారిటీస్ని ఈజీగా హైలైట్ చేస్తుంది, ఎంఫసైజ్ చేస్తుంది. ఎమర్జెన్సీ యూజ్ అయినప్పటికీ
ఒకసారి రోల్ అవుట్ అంటే జస్ట్ అలా వ్యాక్సిన్స్ని ఇచ్చివేయకోకుండా సఫిషియెంట్గా స్టడీ చేయకోకుండా ఇచ్చివేయకోకుండా సో దానిలోని పర్టికులర్గా ప్రియారిటీస్ని తెలియజేస్తుంది. సో రెగ్యులేటర్ అంటే సూపర్వైజింగ్ బాడీ. ఇక్కడ డెసిషన్ టు సీక్ మోర్ ఎవిడెన్స్ అంటే అర్థం ఏమో కాదు, స్లైట్ డిలే ఇన్ లోకలీ మ్యానుఫ్యాక్చర్డ్ వ్యాక్సిన్స్ బికమింగ్ అవైలబుల్. సో ఏవైతే త్వరలో అవైలబుల్ అనేటటువంటి దానిల విషయంలో కొద్దిగా డిలే కూడా మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవిడెన్స్ ఎక్కువ కావాలంటే. సో బట్ ఇట్ క్లియర్లీ డెమాన్స్ట్రేట్స్, ఏం డెమాన్స్ట్రేట్ చేస్తుంది, చూపిస్తుందంటే కమిటీ డిడ్ నాట్ మిస్రీడ్ ద అనౌన్స్మెంట్, అంటే ఏదో తప్పుగా జడ్జ్ చేయలేదు. ద అనౌన్స్మెంట్ బై నరేంద్ర మోడీ దట్ వ్యాక్సిన్ విల్ బి అవైలబుల్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ యాజ్ సిగ్నల్ టు గ్రాంట్ అప్రూవల్ ఇన్ హ్యాస్ట్. సో ఇక్కడ ఇది తప్పుగా అయితే చెప్పలే, అంటే నరేంద్ర మోడీ ఏమైనా పొరపాటున చెప్పినారో అనేటటువంటి విషయం అయితే కాదు. ఏంటి, బై కీపింగ్ ద అప్రూవల్ ఆన్ హోల్డ్, అప్రూవల్ని హోల్డ్లో పెట్టి పెండింగ్ మోర్ ఎవిడెన్స్ అంటే డిలే చేసి ఈ ఎవిడెన్స్ పర్పస్ అయ్యి ఎక్స్పర్ట్ కమిటీస్ హ్యాస్ డన్ మచ్ టు జనరేట్ ట్రస్ట్. సో ఈ విధంగా చేయడం వల్ల ఎక్స్పర్ట్స్ కమిటీ ఏం చేసిందప్ప అంటే ట్రస్ట్ని జనరేట్ చేసింది ఇన్ ద రెగ్యులేటర్స్ అన్కాంప్రమైజింగ్ అప్రూవల్ ప్రాసెస్లో అన్కాంప్రమైజింగ్గా ఉంటారు అనేటటువంటి విషయాన్ని, సో ఆ ట్రస్ట్ని క్రియేట్ చేసింది. ఎమర్జెన్సీ యూస్ ఇన్ ద మిస్ట్ అనేది ఒక ఫ్రేజ్, ఇన్ ద మిడిల్ ఆఫ్ పాండమిక్ టైంలో కూడా. సో ఇది క్లియర్గా తెలియజేస్తుంది. హవెవర్ దీస్ మ్యానుఫ్యాక్చరర్స్ హ్యావ్ అన్ఫార్చునేట్లీ కమ్ అవుట్ యాజ్ బీయింగ్ ఇన్ అ హరీ టు సీక్ అప్రూవల్ వితౌట్ సఫిషియంట్ డేటా టు సపోర్ట్ దేర్ కేస్. సో ఏదేమైతేనేమి ఈ మ్యానుఫ్యాక్చరర్స్ అంతా అన్ఫార్చునేట్గా, అన్లక్కీగా సో ఒక హరీలోనే వచ్చినట్టుగా అప్రూవల్ కోసం తెలుస్తుంది, సఫిషియంట్ డేటా వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా. ఇక భారత్ బయోటెక్ రష్ ఏదైతే ఉందో అంటే స్పీడ్గా రావడం ఏదైతే ఉందో అప్రూవల్ కోసం, ఇది నిజంగా అంటే కన్సర్న్ తీసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇట్ హ్యాడ్ నాట్ సబ్మిటెడ్ ఎనీ డేటా. సో ఫేజ్ 3 ట్రయల్ అంటే కన్నా లాస్ట్ ట్రయల్ అనమాట, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మీద చెక్ చేసినటువంటి దానికి సంబంధించిన డేటాని ప్రొవైడ్ చేయలేదు. బట్ రిలైడ్ ఏమిటి మీద డిపెండ్ అయిందంటే ఇంటరిమ్ టెంపరీ సేఫ్టీ అండ్ ఇమ్యూనోజెనిసిటీ డేటా ఆ ఫేజ్ 1 ఫేజ్ 2 ట్రయల్స్ మీదనే డిపెండ్ అయింది అనేది తెలుస్తుంది. ద కంపెనీ ఈ హ్యాడ్ బిగన్ ఫేజ్ 3 ట్రయల్స్ ఓన్లీ ఇన్ నవంబర్ మధ్యలోనే దీని యొక్క ట్రయల్స్ని స్టార్ట్ చేసింది, కానీ అప్రూవల్ కోసం రావడం అనేది కొద్దిగా కన్సర్న్ చేయాల్సినటువంటి విషయం. సో ఈ సీరం హ్యాడ్ సబ్మిటెడ్ ఇంటరిమ్ సేఫ్టీ అండ్ ఎఫికసీ డేటా ఆఫ్ ద ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ from the phase 2 and 3 trials carried out in India and other countries. The safety data of the Indian trial submitted was only till mid-November. సో ఇక్కడ సీరం వచ్చేసేసి ఇంటరిమ్ అంటే టెంపరీ సేఫ్టీ ఎఫికసీ డేటా ఎవరిది, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ది. ఫేజ్ 2, 3 క్లినికల్ ట్రయల్స్, హ్యూమన్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఆ యొక్క డేటాను సబ్మిట్ చేయడం జరిగింది. సేఫ్టీ డేటా ఇండియన్ ట్రయల్ ఏదైతే ఉందో అది కేవలము మిడ్-నవంబర్కి సంబంధించినటువంటి డేటా మాత్రమే అది. ఇక ఫేజ్ 3 ట్రయల్స్ సీరం ఎప్పుడు బిగిన్ అయినాయంటే September 21 బిగిన్ అయినాయి ఓవరాల్గా వరల్డ్ వైడ్. సిన్స్ ద సెకండ్ డోస్ ఈజ్ అడ్మినిస్టర్డ్ 28 days ఆఫ్టర్ ద ఫస్ట్. సో సెకండ్ డోస్ ఏదైతే ఉందో అది 28 days తర్వాత సెకండ్ డోస్ ఇవ్వడం జరిగింది. మీడియన్ ఫాలోఅప్ అంటే యావరేజ్గా ఫాలోఅప్ తీసుకున్నట్టయితే ఆఫ్టర్ ద సెకండ్ డోస్ వుడ్ హ్యావ్ బీన్ ఫర్ జస్ట్ అ ఫ్యూ వీక్స్, అంటే కొన్ని వీక్స్ తర్వాతనే సెకండ్ డోస్ అనేది యావరేజ్గా మనకు తెలుస్తుంది. ఫార్ లెస్ దాన్ అట్లీస్ట్ 2 months that the US FDA had stipulated. US రిలేటెడ్ FDA ఏదైతే ఉందో అది స్టిపులేట్ చేసినటువంటి టైం కంటే అది 2 months పెడితే ఇది జస్ట్ వీక్స్లోనే ఈ డేటాను సబ్మిట్ చేయడం జరిగింది. ఇక పబ్లిష్డ్ డేటా మనము ఇంటరిమ్ ఫేజ్ 3 ట్రయల్ యొక్క ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ యొక్క డేటా మనం చూసినట్టయితే ఇవి కొన్ని కన్సర్న్స్ని రైజ్ చేస్తూ ఉంది. ఏంటి, హ్యాస్ రైట్లీ సాట్ ఇమ్యూనోజెనిసిటీ డేటా ఫ్రమ్ ద యూకే ట్రయల్. సో అది నిజంగంటే యూకే ట్రయల్ నుంచి ఇమ్యూనోజెనిసిటీ డేటాను తీసుకుంది అనేటటువంటి కొన్ని డౌట్స్, కన్సర్న్స్ రైజ్ చేస్తూ ఉంది. వైల్ ద యూకే హ్యాస్ అప్రూవ్డ్ ద mRNA వ్యాక్సిన్ ఫ్రమ్ ద US బేస్డ్ ఫైజర్. సో అక్కడ సిచ్యువేషన్ చూసినట్టయితే యూకే అయితే సో mRNA రైబోన్యూక్లిక్ యాసిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ US బేస్డ్ ఫైజర్ ద్వారా సో అప్రూవల్ అయితే పొందింది. నో కంట్రీ ఇంక్లూడింగ్ ద యూకే హ్యాస్ అప్రూవ్డ్ ద ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్. సో యూకేతో కలిపి కూడా సో ఎక్కడే కానీ దీనికి అప్రూవల్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ని అప్రూవ్ చేయడం జరగలేదు. మ్యానుఫ్యాక్చర్డ్ బై లండన్ బేస్డ్ ఆస్ట్రాజెనకా బేస్డ్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీకి సంబంధించినటువంటి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అయితే ఎక్కడే కానీ మూవ్ కాలేదు. ఇక సెప్టెంబర్లో వచ్చినట్టయితే ఇన్ సెప్టెంబర్ 9 global vaccine manufacturers had signed a joint pledge that they would not seek premature approval from regulatory authorities and would test COVID-19 vaccines to the highest standards and keep the safety of the vaccinated individuals of a top priority. ఆల్రెడీ సెప్టెంబర్లో 9 డిఫరెంట్ గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక జాయింట్
ప్లెడ్జ్ ప్రామిస్ చేస్తున్నారు. ఏమిటికి సంబంధించి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ప్రీమెచ్యూర్ అంటే సో చాలా ఎర్లీగా, సో అంతే పెద్ద ఆలోచన లేకపోకుండా చాలా ముందస్తుగా అప్రూవల్ కోసం మేము రెగ్యులేటరీ అథారిటీస్ నుంచి ప్రయత్నం చెయ్యము అని క్లియర్గా చెప్పారు. అండ్ కోవిడ్-19 వ్యాక్సిన్స్ హయ్యెస్ట్ స్టాండర్డ్స్కి మేము టెస్ట్ చేస్తాము. ఈ వ్యాక్సినేటెడ్ ఆల్రెడీ ఈ వ్యాక్సిన్స్ ఇచ్చినటువంటి ఇండివిజువల్స్ యొక్క సేఫ్టీని మా టాప్ ప్రియారిటీగా పెట్టుకుంటామని ప్లెడ్జ్ చేయడం కూడా జరిగింది. ఇక ఇండియన్ ఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే హ్యావ్ టు డూ అన్ ఎఫర్ట్, ఎనీ ఎఫర్ట్ టు క్యారీ అవుట్ ద ట్రయల్స్ టు ద హైయెస్ట్ ఎథికల్ స్టాండర్డ్స్కి ట్రయల్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సబ్మిట్ కాంప్రహెన్సివ్ అంటే ఆల్ ఇంక్లూజివ్ డేటాను సబ్మిట్ చేయాల్సి ఉంది. సచ్ దట్ ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ ఈజ్ అ ష్యూర్ సార్ట్, ఖచ్చితంగా సక్సెస్ అయ్యే విధంగా ఉండే విధంగా సో చేయాలి. ఇక ఎనీ ఫర్దర్ హ్యాస్ట్, ఇంకేదైనా తొట్టుపాటుతనం ఏదైతే ఉందో షోన్ ఇన్ సీకింగ్ అప్రూవల్ ఫర్ ఎమర్జెన్సీ యూస్కి అప్రూవల్ కోసం ఏదైనా తొట్టుపాటు ఉంది అని అనుకోండి, యూస్ మే టర్న్ డెట్రిమెంటల్, అది చాలా హార్మ్ఫుల్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కంపెనీస్ మే ఈవెన్ రన్ ద రిస్క్ ఆఫ్ లూజింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అవి కొద్దిగా ఎగుడుదిగుడైనా కంపెనీస్ మొత్తానికి సో రిస్క్ ఆఫ్ లూజింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ పోగొట్టుకునేటటువంటి అవకాశం, పబ్లిక్ ట్రస్ట్ పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది ఆ పర్టికులర్ కంపెనీస్. టెస్ట్ ఆఫ్ ద డే ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఎడిటోరియల్ బేస్డ్ టెస్ట్ ఆఫ్ ద డే. దీంట్లో మనం కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్లో ఎక్కడ ఉంది అని చెప్పి చూస్తే హెచ్వి, ఇది చాలాసార్లు చెప్పుకున్నాను, హెచ్వి ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ అనేది రెగ్యులర్గా మనకి యూజ్ అయ్యే ఫ్రేజ్. హ్యాజ్ ప్లస్ సాట్ V3 మధ్యలో వచ్చిన రైట్ అడ్జెక్టివ్, కానీ అక్కడ మనకి అడ్వర్బ్ కావాలంటే రైట్లీ అనేది తీసుకుంటే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినట్టయితే ఈ మ్యానుఫ్యాక్చరర్స్ షుడ్ స్ట్రైవ్ ఫర్ కాదు, చెప్పాను నేను మీకు, స్ట్రైవ్ అనేది టు ప్రిపోజిషన్ తీసుకోవాలా. నెక్స్ట్ భారత్ బయోటెక్స్ రష్ టు సీక్ అప్రూవల్ ఈజ్ ఆఫ్ కన్సర్న్ as the company had not submitted any data from its phase 3 trial but relied entirely on the interim safety and immunogenicity data of the phase 1 and phase 2 trials. I find no error here in this. So sorry, next question ki velipothe Serum had submitted interim safety and efficacy data of the Oxford vaccine for the phase 2 or 3 kaadu, from is preferable proportion from the phase 2 or 3 trials. And the last question of the day, the decision to seek more evidence would mean a slight delay in locally manufactured vaccines become V1, unnecessary V1 రాదు. So becoming available is the preferable phrase. All right, that's all for the day guys. I hope you enjoyed watching the class. So more are yet to come. Forward to your friends, and the last but not the least, don't forget to like. Thank you. Signing off.